గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. లాస్ట్ క్లాస్ మనం ఏం మాట్లాడుతున్నాము అంటే క్యారెక్టర్ సెట్ ఆఫ్ ద సి లాంగ్వేజ్ చూసాం. వాట్ ఈస్ ద క్యారెక్టర్ సెట్ అంటే ద సింబల్స్ విచ్ ఆర్ రికగ్నైజ్డ్ బై ది సి కంపైలర్ అన్నాం. నేను జస్ట్ మళ్ళీ తిరిగి చెప్తున్నాను, గుర్తు చేస్తున్నాను, మీరు మాట్లాడద్దు. రైట్, ఇందులో సి రికగ్నైజ్ చేసే బేసిక్ క్యారెక్టర్స్ ఏమున్నాయి అంటే ఆల్ఫాబెట్స్, బోత్ అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్, డిజిట్స్ 0 to 9 అండ్ సెవరల్ స్పెషల్ సింబల్స్ ఉన్నాయి. రైట్, అండ్ ఇక్కడ మనం ఏం మాట్లాడుకున్నాము అంటే సి ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అన్ని సి ప్రోగ్రామ్స్ కూడా మనం లోయర్ కేసులోనే రాస్తాము అని నిన్న కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం చూసాం. ఇక తర్వాత మనం నెక్స్ట్ పాయింట్ సి యొక్క టోకెన్స్. టోకెన్ అంటే ఏ స్మాల్ పీస్ ఆఫ్ వర్డ్ విచ్ హ్యాస్ ఏ స్పెసిఫిక్ మీనింగ్ టు ది సి కంపైలర్. సి కంపైలర్ కి ఒక ప్రత్యేక అర్థం ఉన్న చిన్న ముక్క, చిన్న వర్డ్ అనుకున్నాం. అదేంటి అంటే ఇంక్లూడ్ కావచ్చు, ప్రింట్ఎఫ్ కావచ్చు, ఇలాంటి ఏవైనా కావచ్చు అని చెప్పుకున్నాం. ఈ టోకెన్స్ చాలా రకాలు ఉంటాయి. ఈ టోకెన్స్ లో ఏమేమి ఉన్నాయంటే కీవర్డ్స్ అన్నాము, ఐడెంటిఫైర్స్ అన్నాము, వేరియబుల్స్ అన్నాము, డేటా టైప్స్ అన్నాము, ఆపరేటర్స్ అన్నాము, కాన్స్టెంట్లు అన్నాము. నేను అక్కడ ఉన్న ఆర్డర్లో చదవలేదు, రైట్, నాకు నచ్చిన ఆర్డర్లో చదివాను. నిన్న ఇందులో మనం కీవర్డ్స్ గురించి మాట్లాడాము. వాట్ ఈస్ ద కీవర్డ్? కంపైలర్. కంపైలర్ కి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది కంపైలర్ లో. ఆ పదానికి ఇంక్లూడ్, హెడర్ ఫైల్ ని తీసుకొచ్చి ఇక్కడ ఇంక్లూడ్ చేయి, అటాచ్ చేయి, ప్రింట్ దీని మీద ప్రింట్ చేయి, ఇలాంటివి ఇక్కడ మనం మాట్లాడుకున్నప్పుడు ఈ కీవర్డ్స్ కూడా మనం వేరియబుల్స్ కింద వాడకూడదు అని మనం చెప్పుకున్నాము. రైట్, కాబట్టి నిన్న ఇంతవరకు మాట్లాడు. తర్వాత మనం మాట్లాడింది ఏంటి అంటే ఐడెంటిఫైయర్స్. ఓకే, ఐడెంటిఫైర్ అంటే ఏంటి అంటే ఐడెంటిఫైర్ అనేది ఒక పేరు. రైట్, మనం ఐడెంటిఫైయర్స్ మనం ప్రోగ్రామ్ లో రాసే ప్రతిదానికి ఒక పేరు ఇవ్వాలి. నేమ్స్, ఐడెంటిఫైయర్స్ ఆఫ్ ద నేమ్స్ గివెన్ టు ది ప్రోగ్రామింగ్ కన్స్ట్రక్ట్స్. అంటే ఈ చిన్న చిన్న కీవర్డ్స్, ఐడెంటిఫైర్స్, వేరియబుల్స్ అన్ని కలిసి ప్రోగ్రామింగ్ కన్స్ట్రక్ట్, ప్రోగ్రామ్ తయారు చేస్తాయి. కాబట్టి ఐడెంటిఫైర్ అనేది ఒక పేరు. మనం డేటాకి కానీ ఇంకా దేనికైనా కానీ మనం ఇచ్చే పేర్లని ఐడెంటిఫైర్స్ అన్నాము. కంపైలర్ ఇచ్చే పేరుని మనం కీవర్డ్స్ అని అనుకున్నాము. రైట్, అంతే కదా. ఐడెంటిఫైర్ ని ఎలా చెప్పాలి? ఒక ఐడెంటిఫైర్ ఖచ్చితంగా ఆల్ఫాబెట్స్ తోనే స్టార్ట్ అవ్వాలి. ఒక ఐడెంటిఫైర్ ఒకవేళ స్టార్ట్ అయితే అండర్ స్కోర్ తో స్టార్ట్ అవ్వచ్చు. ఒకే ఒక స్పెషల్ సింబల్ అందులో ఎలా ఉంది, అదే అండర్ స్కోర్. కావాలంటే అండర్ స్కోర్ తో స్టార్ట్ అవ్వచ్చు, అండర్ స్కోర్ తో ఎండ్ అవ్వచ్చు. క్యారెక్టర్ తర్వాత నెంబర్లు ఉండొచ్చు, K1, K2, K3 మీకు అక్కడ రాసినట్లే. రైట్, ఇవన్నీ మనం ఐడెంటిఫైర్స్ గురించి మనం చెప్పుకున్నాము, అంతే కదా. ఆ తర్వాత ఇవాళ మనకి ఆ థర్డ్ పాయింట్ ఏంటి అంటే వేరియబుల్స్. ఇక మనం ఇవాళ కాన్సెప్ట్ వద్దాం. వేరియబుల్, వాట్ ఈజ్ ఎ వేరియబుల్? రైట్, వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్స్ ఆర్ ద, వేరియబుల్ అంటే ఏంటి? ఓకే, వేరియబుల్ అంటే ఏ వేరియబుల్ ఈజ్ ఏ స్టోరేజ్ లొకేషన్ ఐడెంటిఫికేషన్ ఫర్ ద స్టోరేజ్ లొకేషన్ వేర్ వి స్టోర్ ద డేటా. రైట్, అంటే నేను రాస్తున్నాను ఇక్కడ వేరియబుల్ ఈజ్ ఏ, ఒక్క నిమిషం ప్లీజ్. రైట్, నేను పెద్ద చేసి రాస్తాను. రైట్, variable is a name given to the storage on memory. అంటే మనం డేటాని స్టోర్ చేయాలి అంటే డేటాని సాధారణంగా ఎక్కడ స్టోర్ చేస్తాం? మెమరీలో స్టోర్ చేస్తాం. కావాలి అంటే మనకు తెలుసు. రైట్, we know that data is stored in memory. అంతే కదండి, డేటా మెమరీలో స్టోర్ అవుతుంది. ఈ మెమరీ ఎలా ఉంటుందని చెప్పుకున్నాం మనం. నేను మీకోసం మళ్ళీ ఒకసారి నేను తీసి చూపిస్తాను ప్లీజ్.
రైట్. ఈ మెమరీ ఎలా ఉంటుంది అని కూడా మనం చెప్పుకున్నాము అంటే మెమరీ అంతా కూడా ఇలా లొకేషన్స్ గా ఉంటుంది అని మనం చెప్పుకున్నాము. గుర్తుందా? మెమరీ అంతా కూడా ఇలా లొకేషన్స్ గా ఉంటుంది. రైట్. ఈ లొకేషన్స్ ఏముంటాయని చెప్పాం? నంబర్లు ఉంటాయని చెప్పాం. ఇదేదో 101, రైట్. నెక్స్ట్ది ఏదో 102, ఆ తర్వాతది 103, రైట్. ఇలా నెంబర్లు ఉంటాయని చెప్పాం. ఈ నెంబర్లని మనం ఏమన్నాం? అడ్రస్లు అన్నాం. రైట్. ఈ నెంబర్లని మనం ఏమన్నాం? అడ్రస్లు అన్నాం. కానీ అడ్రస్లు మనకు తెలుస్తాయా? తెలియవు. అడ్రస్లు ఎవరు తెలుస్తాయి? కంపైలర్ తెలుస్తాయి. మనకేం తెలుస్తాయి? మనకి కేవలం పేర్లు మాత్రమే తెలుస్తాయి. అందుకే మనం ఈ నెంబర్కి ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పేరు పెట్టుకున్నాం ఆ లొకేషన్కి. నేను మళ్ళీ ఇక్కడికి వస్తున్నాను. వేరియబుల్స్ అంటే వీ నో దట్ ద డేటా స్టోర్డ్ ఇన్ ద మెమరీ. ఆ మెమరీ లొకేషన్ ఇచ్చే పేరు. అంటే నేను ఎక్కడైనా కానీ ఇంట్ ఏ అని రాశాను అనుకోండి, ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అని రాశాను అనుకోండి, మనం సాధారణంగా ఇక్కడ ఏమంటాము అంటే ఎగ్జాంపుల్ పరంగా ఏ యొక్క వాల్యూ 10 అంటాము. అది తప్పులేదు. ఏ యొక్క వాల్యూ మనం 10 అంటాం. కానీ ఏ అనేది ఏంటి? ఇక్కడ ఏ అనేది మెమరీ లొకేషన్. ఇందులో 10 ఉంది. అర్థమైందా? ఈ ఒక్కదాన్ని కనుక మనం బయటికి తీస్తే, ఆ ఒక్క లొకేషన్ బయటికి తీస్తే దాని యొక్క అడ్రస్ ఏదో 101 ద మెమరీ లొకేషన్ పేరేంటి? ఏ. అందులో ఎంత ఉంది వాల్యూ? 10 ఉంది. సాధారణంగా మనం ఏం చేస్తామంటే మనం పేర్లు పెట్టుకుంటాం. కానీ ఒకే క్లాసులో ఒకే పేరుతో ఇద్దరు ఉన్నారనుకో, వెంకటేష్ అనే పేరుతో ఇద్దరు ఉన్నారనుకో, మరి మనం పిలిస్తే ఏ వెంకటేష్ గుర్తుపెట్టాలి? తెలియదు కదా. అందుకని మనమేమో నెంబర్లు ఇచ్చుకుంటాం, సిస్టమ్ ఏమో రివర్స్. మనకి నెంబర్లు తెలియదు కాబట్టి సిస్టమ్ ఏమో పేర్లు ఇచ్చుకుంటుంది. అర్థమైందా? రైట్. ఇక్కడ ఎప్పుడు కూడా మనం అంటే నేను కింద రాస్తున్నాను, ద వేరియబుల్ షుడ్ బి డిక్లేర్డ్ బిఫోర్ దే యూజ్. రైట్. వేరియబుల్స్ మనం వాడే వేరియబుల్స్ షుడ్ డిక్లేర్ బిఫోర్ దే యూజ్. మనం వేరియబుల్ ని వాడబోయే ముందు దాన్ని డిక్లేర్ చేయాలి. అంటే నేను ఇక్కడ ఇనిషియలైజేషన్ కూడా చేశాను. దీన్ని మనం డిక్లరేషన్ అంటాము. అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. దీన్ని ఏమంటాం? ఇది మనం డిక్లరేషన్ అంటాము. అంటే నేను ఏం పేరు పెడుతున్నాను, అందులో ఏ టైప్ ఆఫ్ డేటాను పెడుతున్నాను. రైట్. ఏలో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ అవుతుంది? ఇంటీజర్ డేటా. మనం కనుక డిక్లేర్ చేయకపోతే వేరియబుల్స్ ని అది ఎర్రర్ చెప్తుంది. కంప్యూటర్ ప్రోగ్రామ్ ఎర్రర్ చెప్తుంది. వేరియబుల్ షుడ్ ఇక్కడ వేరియబుల్ కి వాల్యూ ఇవ్వటం ఎలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కింద రాస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 233. దీన్ని ఏమంటాము? ఇనిషియలైజేషన్ అంటాము. రైట్. దీన్ని ఏమంటాం మనం? ఇనిషియలైజేషన్ అంటాము. కావాలి అంటే ఇట్ ఈస్ పాసిబుల్ we can combine both declaration and ఇనిషియలైజేషన్. డిక్లరేషన్ ఇనిషియలైజేషన్ ని మనం కలిపి చేయొచ్చు. దీన్ని ఏమంటాము అంటే ఇంట్ ఏ ఈక్వల్ టు ఏదో 450, ఇక్కడ మార్చానులేండి వాల్యూ 450. దీన్ని ఏమంటాము? డెఫినేషన్ అంటాము. దీన్ని ఏమంటాం? డెఫినేషన్ అంటాము. రైట్. కాకపోతే ఇప్పుడు మనం మెయిన్ గా తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ వాట్ ఈస్ ద వేరియబుల్? వేరియబుల్ ఈజ్ ఏ నేమ్ గివెన్ టు ది స్టోరేజ్ ఆన్ ద మెమరీ. మీకు ఈ డయాగ్రామ్ చూస్తే ఇది అర్థమైంది కదా. రైట్. మెమరీ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుందన్నా మెమరీలో స్టోర్ అవుతుంది. మెమరీ అంతా ఎలా ఉంటుంది? ఇలాగా లొకేషన్స్ గా ఉంటుంది, అర్లర్లుగా ఉంటుంది. ఈ అర్న్ ఏమనాలి మనం? లొకేషన్ అనాలి. రైట్. ఆ లొకేషన్ కి ఏముంటుంది? అడ్రస్ ఉంటుంది. ఆ లొకేషన్ కి ఏముంటుంది? అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ ఒక పేరు పెడితే అదే వేరియబుల్ నేమ్. అర్థమైందా? ఇంకా మేజర్ పాయింట్ ఏంటి అంటే దీన్ని వేరియబుల్ అని ఎందుకన్నాము అంటే రైట్, ఇది మెయిన్ పాయింట్. ది వాల్యూ ఆఫ్ ది వేరియబుల్ ఆర్ వేరియబుల్స్ ఆర్ చేంజ్డ్ డ్యూరింగ్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. during the
ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది రైట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఈ వాల్యూస్ చేంజ్ అవుతాయి. సార్ పేర్లు ఎలా పెట్టాలి? ఐడెంటిఫైర్ రూల్స్ ఏదైతే ఉన్నాయో ఐడెంటిఫైర్ రూల్స్ ఇచ్చినప్పుడు చెప్పాం కదా, 32 క్యారెక్టర్స్ కన్నా పెంచకూడదు, లేకపోతే ఫస్ట్ డిజిట్ ఉండకూడదని. రైట్ రూల్స్ ఫర్ నేమింగ్ ది variables is same as rules for naming the identifiers. అంటే ఇది కూడా వేరియబుల్స్ ఆర్ ఆల్సో ద ఐడెంటిఫైర్స్. వేరియబుల్స్ కూడా ఐడెంటిఫైర్స్. ఇక్కడ మనం కాదు డేటా పేరుస్తున్నాం. అర్థమయ్యిందా? నేను మళ్ళీ ఒకసారి వేరియబుల్స్ గురించి చెప్తున్నాను. వేరియబుల్స్ అంటే ఏంటి? వేరియబుల్స్ ఆర్ ద నేమ్స్ అసైన్ టు ది స్టోరేజ్ ఆన్ మెమరీ. మనకు తెలుసు డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ ద మెమరీ. రైట్ వేరియబుల్ మనం వాడటానికి ముందు డిక్లేర్ చేయాలి. ఇక్కడ వేరియబుల్ ఏది? ఏ అనేది వేరియబుల్. ఇంట్ అనేది ఏంటి? డేటా టైప్. ఇంట్ అనేది డేటా టైప్. ఇలా చెప్పడం మొత్తాన్ని ఈ పద్ధతిని ఏమంటాము? డిక్లరేషన్ అంటాము. ఇక్కడ ఏ అనేది ఏంటి? వేరియబుల్. ఇంట్ అనేది ఏంటి? డేటా టైప్. ఇలా చెప్పడాన్ని మనం ఏమంటాము? డిక్లరేషన్ అంటాము. వేరియబుల్స్ మనం వాడబోయే ముందు ఖచ్చితంగా డిక్లేర్ చేయాలి. రైట్ ఇదిగోండి. తర్వాత మనం వేరియబుల్ కి వాల్యూ ఇవ్వచ్చు. ఏ ఈక్వల్ టు 233 ఇచ్చాను. ఇలా వేరియబుల్ కి వాల్యూ ఇవ్వటాన్ని ఏమంటాం? ఇనిషియలైజేషన్ అంటాము. రైట్ ఇట్ ఈస్ పాసిబుల్ వి కంబైన్ డిక్లరేషన్ ఇనిషియలైజేషన్ కలిపి రాయొచ్చు. దాన్ని ఏమంటాము? డెఫినేషన్ అంటాము. రైట్ ద వాల్యూ ఒక వేరియబుల్ యొక్క వాల్యూ ఏమవుతుంది? ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంది. రైట్ వేరియబుల్స్ కి పేర్లు ఎలా పెట్టాలి మాస్టారు అంటే, ఐడెంటిఫైర్స్ కి మనం పేర్లు ఎలా పెడతాము, వేరియబుల్స్ కూడా అలాగే ఆ రూల్సే అప్లై అవుతాయి. అర్థమయ్యిందా? రైట్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే, నేను ఇప్పుడు వెళ్ళి మీకు వేరియబుల్స్ కోసం ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. రైట్ ఫస్ట్ మనం హ్యాష్ ఇంక్లూడ్ stdio.h ఈ మొత్తాన్ని కలిపి ఏమనాలి? ప్రీ ప్రాసెసివ్ డైరెక్టివ్. వెరీ గుడ్. తర్వాత వాయిడ్ మెయిన్ ఏంటి? మెయిన్ ఫంక్షన్. సి ప్రోగ్రామ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మెయిన్ ఫంక్షన్ నుంచి. ఓకేనా? నేను ఇందాక తీసుకున్నట్లు ఇంట్ ఏ ఈక్వల్ టు 450 రైట్ సెమీకోలన్ ఎందుకు పెట్టాలి? ఎవ్రీ సి స్టేట్మెంట్ షుడ్ ఎండ్ విత్ సెమీకోలన్. ప్రతి సి స్టేట్మెంట్ దేంతో ఎండ్ అవుతుంది? సెమీకోలన్ తో ఎండ్ అవుతుంది. రైట్ ఇప్పుడు ఈ వాల్యూ నేను ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ఎఫ్ ఏంటి? అవుట్పుట్ ఫంక్షన్. రైట్ ఇక్కడ కూడా సెమీకోలన్ పెట్టాలిగా, పెట్టాను. రైట్ చూడండి అవుట్పుట్ వచ్చిందా? వాల్యూ ఆఫ్ ఏ ఈక్వల్ టు 450. నేను ఈసారి ఏమనుకుంటున్నాను అంటే, కావాలి అంటే ఇదిగోండి ఇక్కడ ఇలా డిక్లేర్ చేశాను ఏ. కావాలి అంటే ఇక్కడ కింద ఇనిషియలైజేషన్ ఏ వాల్యూ ఈక్వల్ టు 450 అని ఇస్తున్నాను. ఇప్పుడు కూడా వస్తుందో రాదో? ఇందాకేమో డెఫినేషన్ రాశాను డైరెక్ట్ గా. ఇప్పుడేమో ముందు డిక్లేర్ చేశాను, ఆ తర్వాత ఇనిషియలైజ్ చేశాను. మళ్ళీ రన్ చేస్తాను, వస్తుంది. నేను ఇప్పుడు ఇంకో స్టేట్మెంట్ రాస్తున్నా. ఏం రాస్తున్నాను అంటే, రైట్ ప్రింట్ఎఫ్ వాల్యూ ఆఫ్ b ఈజ్ %d \n, v. రైట్ వాల్యూ ఆఫ్ b ఈక్వల్ టు %d \n b అని రాశాను నేను. రైట్ ఇప్పుడు ఇది రన్ చేస్తున్నాను. ఏమంటుంది? బి ఈజ్ అన్డిక్లేర్. బిని మనం డిక్లేర్ చేయలేదు. ఇందా మనం ఏం రాసుకున్నాం? మనం ఏదైనా కానీ వాడబోయే ముందు దాన్ని డిక్లేర్ చేయాలి. ఇప్పుడు రెండు ఉన్నాయి కదా, రెండు కూడా ఇంటీజర్ టైప్ అనుకోండి, కామా పెట్టి డిక్లేర్ చేయొచ్చు. రైట్ కావాలంటే మనకు తెలియడానికి నేను స్పేస్ ఇస్తాను.
డిక్లేర్ చేసాం కానీ బిలో ఏదైనా వాల్యూ ఉందా లేదు. సరే ఇప్పుడేమంటుందో చూద్దాం. రైట్, అదేదో గార్బేజ్ వాల్యూ తీసుకుంది, చెత్తను తీసుకుంది. అర్థమైందా? గార్బేజ్ వాల్యూ తీసుకుంది ఈ కంపైలర్. కొన్ని కంపైలర్స్ అయితే ఏం చేస్తాయి అంటే బి నాట్ యూజ్డ్ అని చెప్తాయి, దీన్ని ఎక్కడ వాడలేదు అని చెప్తాయి. కావాలంటే ఇప్పుడు బీని ఏం చేస్తానంటే డెఫినేషన్ కింద బి ఈక్వల్ టు 112 ఏదో రాశాను. ఇప్పుడు ఏమైంది? బి యొక్క వాల్యూ ఎంత? బి ఏ టైపు? ఇంటీజర్ టైప్. కాకపోతే లైన్ గా రాశాను పక్క అంతే. ఇక్కడ బి ఏంటి? వేరియబుల్. ఏ ఏంటి? వేరియబుల్. ఈ ఇంట్ ఏంటి? డేటా టైప్. వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు కంపల్సరిగా దానికి అసోసియేట్ అయ్యింది డేటా టైప్ ఉండాలి. అంటే దాంతో పాటు డేటా టైప్ ఉండాలి, అసోసియేట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు వచ్చిందా? రైట్. ఇందాక మనం ఆ పాయింట్ రాయలేదు కాబట్టి అది కూడా రాసుకుందాం. రైట్, ఏంటి? డ్యూరింగ్ when we declare a variable, right, its data type should be associated, రైట్. ఖచ్చితంగా ఆ వేరియబుల్ కి దాని డేటా టైప్ తో సహా చెప్పాలి. అర్థమైందా? వేరియబుల్స్ గురించి మళ్ళీ ఏమని చెప్పనా? అర్థమైందా? రైట్. ఇక మనం వేరియబుల్స్ తర్వాత వస్తే ఇక తర్వాత ఏంటి మనకి? రైట్, కాన్స్టెంట్స్. రైట్, కాన్స్టెంట్స్. వేరియబుల్స్ కి కాన్స్టెంట్స్ కి తేడా ఏంటి? చాలా జాగ్రత్త. రైట్, వేరియబుల్ అంటే నువ్వు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే రైట్, ఇది మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటది? నేను వేరే కలర్ లో పెడతాను. నువ్వు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి? ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ చేంజ్ డ్యూరింగ్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. వేరియబుల్ అంటే దాని వాల్యూ చేంజ్ అవుతుంది. రైట్, ఓకే. ఆయన ఎవరో ల్యాప్టాప్ తెచ్చుకున్నారు, చేయమని చెబుతున్నాను. చూడండి, నేను ఇప్పుడు ఇక్కడ ఏం రాశాను అంటే కింద ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 5 అని రాశాను. ఏ ప్లస్ 5 అని రాశాను. కింద ఏం రాశాను అంటే బి ఈక్వల్ టు బి మైనస్ 10 అని రాశాను. ఏబిలు ఏమనుకున్నాం ఇందాక? ఇక్కడ వేరియబుల్స్ అనుకున్నాం. రైట్, అదేమో డిక్లరేషన్, ఇదేమో ప్రాసెసింగ్, ఇదేమో అవుట్పుట్. ఓకేనా? మనం ప్రోగ్రామ్ అంటే కేవలం 4 స్టెప్స్ ఉంటాయని చెప్పుకున్నాం, గుర్తుందా? ఫస్ట్ స్టెప్ ఏంటి? డిక్లరేషన్. రెండోది ఇన్పుట్. మూడోది ప్రాసెసింగ్. నాలుగోది అవుట్పుట్. మాస్టర్ ఇక్కడ ఇన్పుట్ ఎక్కడ ఉంది అంటే డిక్లరేషన్ ఇక్కడ ఇన్పుట్ కలిసిపోయింది. ఇది ఇనిషియలైజేషన్, అది ఇన్పుట్. అర్థమైందా? ప్రోగ్రామ్ లో ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? మెయిన్ గా ఏ ప్రోగ్రామ్ అయినా 4 స్టెప్స్. ఫస్ట్ ఏంటి? డిక్లరేషన్. డిక్లరేషన్ అంటే మనం ఏ డేటాను వాడతామో ముందే చెప్పాలి. రెండోది ఇన్పుట్, ఆ డేటాను మనం లోపలికి ఎంటర్ చేయాలి, సిస్టమ్ పంపించాలి. మూడోది ప్రాసెసింగ్, ఆ డేటా మీద మనం ఆపరేషన్స్ చేయాలి. నాలుగోది అవుట్పుట్. అవుట్పుట్ అంటే ఆ ప్రాసెస్ చేసిన రిజల్ట్స్ మనం చూడాలి. ప్రాసెస్ చేసిన రిజల్ట్ మనం చూడాలి. రైట్, ఇది. కాబట్టి నేను ఇప్పుడు ఈ వాల్యూస్ ఎంత వస్తాయో చూద్దాం. వాల్యూస్ మనకి ఎంత వస్తాయో మనం ఒకసారి చూద్దాం. రైట్, ఏ వాల్యూ నేను 450 తీసుకున్నాను, కానీ ఇక్కడ అవుట్పుట్ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వాలి, కోడింగే చూడాలి ఎక్కువసేపు. రైట్, ఏ వాల్యూ 450 తీసుకున్నాను, 5 యాడ్ చేశాను, అవుట్పుట్ లో 455 వచ్చింది. అంతేనా? రైట్, అంటే బి వాల్యూ నేను 112 తీసుకున్నాను, -10 తీసాను, 102 వచ్చింది. వచ్చిందా రాలేదా? అంటే ఇది ఏమైంది? నీకు మళ్ళీ నేను ఒక డయాగ్రామ్ చూపిస్తాను చూడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ తీసుకున్నాము, ఏలో ఎంత పెట్టాం మనం? ఫస్ట్ 450 పెట్టాం, అంతే కదా? 450ని మనం పెట్టాం. ఏం రాసాము? ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 5 అని రాసాము. ఏ వాల్యూ ఎంత? మనకి ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఎటు నుంచి ఎగ్జిక్యూట్ అవుతాయి కోడింగ్ లో? రైట్ నుంచి లెఫ్ట్ కి. ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఎటు నుంచి ఎగ్జిక్యూట్ అవుతాయి? రైట్ నుంచి లెఫ్ట్ కి. ఇక్కడ ఏ వాల్యూ ఎంత? ఇక్కడ 450. దీనికి ఎంత యాడ్ చేసాం? 5 యాడ్ చేసాం. అంటే ఇప్పుడు 455 వెళ్ళి ఇక్కడ ఎక్కడ స్టోర్ అయింది? ఏలోనే స్టోర్ అయ్యింది. ఆ ఏలో ఇందాక ఉన్న 450 పోయి ఇప్పుడు ఎంత వచ్చింది?
455 వచ్చింది. అంటే ఏ వాల్యూ చేంజ్ అయిందా లేదా? చేంజ్ అయింది. అలాగే బి వాల్యూ ఎంత పెట్టాం మనం? 112 పెట్టాము. బి వాల్యూ ఎంత పెట్టాం? 112 పెట్టాము. మనం ఏమని రాసాం? బి ఈక్వల్ టు బి మైనస్ 10 అని రాసాము. బి ఈక్వల్ టు బి మైనస్ 10 అని రాసాము. అంటే 112 మైనస్ 10 102, రైట్? ఇది 112 కదా. ముందు 112 మైనస్ 10 దట్ ఈక్వల్ టు 102. 102 ఎక్కడికి వచ్చింది? బిలోకే వచ్చింది. అంటే ఇక్కడికే వచ్చింది. ఇది పోయి కొత్తగా ఇందులో ఎంత వచ్చింది? 102 వచ్చింది. అర్థమైందా? అంటే ఏ వాల్యూ చేంజ్ అయింది మరియు బి వాల్యూ కూడా చేంజ్ అయ్యింది. అందుకని నువ్వు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ మనం ఏమని చెప్పాము అంటే, when we are executing the programs, వేరియబుల్స్ అంటే ఏంటి? వాటి వాల్యూస్ ప్రోగ్రామ్స్ లో చేంజ్ అవుతాయి. అంటే నీకు కాన్స్టెంట్ తెలియడానికి ముందు వేరియబుల్ గురించి పూర్తిగా తెలియాలి. అర్థమైందా? ఇంకేమైనా డౌట్ ఉందా? వేరియబుల్ వాల్యూస్ ప్రోగ్రామ్ లో ఏమవుతాయి? చేంజ్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ కాన్స్టెంట్స్, రైట్? రైట్? కాన్స్టెంట్స్. కాన్స్టెంట్ అంటే ఏంటి? ఇక్కడే రాస్తున్నాం, రైట్? కాన్స్టెంట్స్ ఆర్ ద వాల్యూస్, రైట్? కాన్స్టెంట్స్, సారీ ఇది బోల్డ్ అయింది, మళ్ళీ తీసేస్తాం. కాన్స్టెంట్స్ ఆర్ ద ఐడెంటిఫైర్స్ అన్నాం. ఐడెంటిఫైర్స్, వేరియబుల్స్ కూడా ఐడెంటిఫైర్స్, కాన్స్టెంట్స్ కూడా ఐడెంటిఫైర్స్. ఏదైనా పెద్దగా పేరు పెడతాం అంతే కదా, రైట్? కాన్స్టెంట్స్ ఆర్ ద ఐడెంటిఫైర్స్ whose value does not change during the execution of the program, రైట్? కాన్స్టెంట్ వాల్యూ ఏమవుతుంది? ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు చేంజ్ అవ్వదు. కాన్స్టెంట్ వాల్యూ ఏమవుతుంది? ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు చేంజ్ అవ్వదు. నువ్వు చేంజ్ చేయడానికి ట్రై చేస్తే ఎర్రర్ వస్తుంది, రైట్? ఇఫ్ యూ విష్ టు చేంజ్, ఇఫ్ వి విష్ టు చేంజ్, మనం చేంజ్ చేయాలనుకుంటే, రైట్, ది కంపైలర్ విల్ జనరేట్ an ఎర్రర్. కంపైలర్ ఏం చేస్తుంది? ఎర్రర్ ఇస్తుంది. కంపైలర్ ఏం చేస్తుంది? ఎర్రర్ ఇస్తుంది. కాన్స్టెంట్ని 2-3 రకాలుగా మనం చూపించవచ్చు. నేను చూపిస్తాను చూడండి. కాన్స్టెంట్స్ చాలా టైప్ అంట. ఇంటిజర్ కాన్స్టెంట్స్, ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్స్, స్ట్రింగ్ కాన్స్టెంట్స్ అని మనకి టెక్స్ట్ బుక్ లో ఏదేదో రాస్తాడు. కానీ బేసిక్ గా కాన్స్టెంట్లు 2 రకాలు, రైట్? నేను దా ఎగ్జిక్యూషన్ చూపించిన తర్వాతే అక్కడికి వెళ్తాను, మీకు అర్థమవుతుంది, రైట్? నేను మళ్ళీ అదే ప్రోగ్రామ్ తీసుకున్నాను, #stdio.h void main. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, రైట్, const, అది కీవర్డ్, అదొక చిన్న మీనింగ్ ఉంది. const int a ఈక్వల్ టు, రైట్, 12 ఇలా రాశాను. ఏ వాల్యూ అని తీసుకున్నాను? 12 తీసుకున్నాను, రైట్? ఇందాక ఈ కాన్స్టెంట్ లేదనుకోండి, కావాలంటే ఈ కాన్స్టెంట్ నేను మళ్ళీ రాస్తాను, రైట్? ఇప్పుడు ఈ 12 ఏంటి? వాల్యూ. ఏ ఏంటి? వెరీ గుడ్, చెప్పండి. ఏ ఏంటి? ఇంట్ ఏంటి? డేటా టైప్, రైట్? అంటే ఏ వాల్యూ చేంజ్ అయితే చేంజ్ అవుతుంది, రైట్? ఇప్పుడు నేను దీని ముందు ఏం పెట్టాను? కాన్స్టెంట్ అని పెట్టాను, రైట్? నేను ఇక్కడ కావాలని printf, రైట్, వాల్యూ ఆఫ్ కాన్స్టెంట్ ఏ ఈజ్ ఇలా రాసిన %d \n కామా ఏ సెమికోలన్ పెట్టాలి కదా, ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్ పెట్టాను. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. నీకు ఇబ్బంది ఏం లేదు. వేరియబుల్ కి కాన్స్టెంట్ కి నీకు తేడా ఏం కాకూడదు, రైట్? ఏ వాల్యూ 12 వచ్చింది. కానీ ఇప్పుడు చాలా జాగ్రత్త చూడు, నేను ఏ వాల్యూని మార్చాలనుకుంటున్నాను. ఏ ఈక్వల్ టు, రైట్, క్లియర్ కనపడటానికి ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎంత యాడ్ చేద్దాం? ఇంకో 12 యాడ్ చేద్దాం, 24 రావాలి ఆన్సర్. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తాను, ఏముంటుందో చూడు.
ఏముంది ఎర్రర్ అసైన్మెంట్ రీడ్ ఓన్లీ వేరియబుల్ ఏ వాల్యూ మార్చటం కుదరదు. ఎందుకు మార్చడం కుదరదు? ఏమని చెప్పాం? కాన్స్టెంట్ అంటే దాని పేరు మార్చడం, దాని వాల్యూ మార్చడం కుదరదు. మీ పేరెంట్ శ్రీనివాస్ కదా, శ్రీనివాస్ ఏదో పుట్టినప్పుడు పేరు పెట్టారు, మార్చడం కుదురుద్దా? కుదరదు. నీకున్న రిలేషన్ ప్రకారం బ్రదర్ అని పిలుచుకుంటావా లేకపోతే బావ అని పిలుచుకుంటావా నీ ఇష్టం, కానీ శ్రీనివాస్ పేరు మారుద్దా? మారదు. అదే నీకు తెలియటానికి నేను ఇంకో పని చేస్తాను. దీన్ని ఇంట్ బి ఈక్వల్ టు రైట్ ఏదో 15 అని రాసి ఈసారి రైట్ బి ఈక్వల్ టు b+12 అని రాస్తున్నాను. బి ఈక్వల్ టు b+12 అని రాసేసి యాక్చువల్గా ప్రింట్ ఆఫ్ బి వాల్యూ అందాం. కాన్స్టెంట్ కాదు, అది వేరియబుల్ బి ఈజ్ పర్సంటేజ్ బి కదా, బిలో కదా వాల్యూ ఉంది, రైట్ బి అన్నాం. సాధారణంగా బిలో ఎంత తీసుకున్నాం? స్టార్టింగ్ లో 15 తీసుకున్నాం, 15 ప్లస్ 12 యాడ్ చేసాం 27. కావాలంటే ఇక్కడ ఇంకోటి కూడా రాద్దాం. ఫస్ట్ కంట్రోల్ సి దీని కింద రాద్దాం. రైట్ ఫస్ట్ 15 వస్తుంది, ఆ తర్వాత ఏ వాల్యూ ఎంత 12 వస్తుంది, ఆ తర్వాత బి వాల్యూ 27 వస్తుంది. వస్తుందో రాదు చూద్దాం. వచ్చిందా? వాల్యూ ఆఫ్ బి 15 తీసుకున్నాం, వాల్యూ ఆఫ్ ఏ మనం 12 ఉంచాం, వాల్యూ ఆఫ్ బికి ఏం చేసాం? బికి 12 యాడ్ చేసాం. అదే మనం ఏకి యాడ్ చేస్తే ఏమంటుంది? తప్పు అంటుంది, ఎర్ర అంటుంది. ఎందుకు? ఏ ఏంటి? ఏ టైప్ ఆఫ్ కాన్స్టెంట్? ఇంటీజర్ టైప్ కాన్స్టెంట్. ఏ కాన్స్టెంట్? ఇంటీజర్ టైప్ కాన్స్టెంట్. ఓకేనా? అలాగే ఇదిగో మనం ఇక్కడ ఇది రాసాము ఈ కొటేషన్స్ లో. ఈ కొటేషన్ మనం రాసింది యాజ్ ఇట్ ఈస్ గా ప్రింట్ అవుతుందా? కానీ మారుతుందా? యాజ్ ఇట్ ఈస్ గా ప్రింట్ అవుతుందా? మారుతుందా? ప్రింట్ అవుతుంది. ఇలాంటి వాటిని ఏమంటాము అంటే స్ట్రింగ్ కాన్స్టెంట్లు అంటాము. సరే, మనం అంతా ఒకసారి ఎందుకని అర్థమైందా? ఇది వేరియబుల్ కి కాన్స్టెంట్ కి తేడా అర్థమైందా? అమ్మా, మీరు రాసేటప్పుడు నువ్వు ఏ ప్రోగ్రామింగ్ పేపర్ రాసినా రైట్, మనం సిఎస్సి వాళ్ళం కాబట్టి 2 విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కోడింగ్ రాయకపోతే ఎందుకు పనికి రాము, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, నువ్వు ఏ ప్రోగ్రామింగ్ పేపర్ రాసినా దాంతో పాటు ఎగ్జాంపుల్ కింద ప్రోగ్రామ్ రాస్తేనే మార్కులు పడతాయి, లేకపోతే మార్కులు పడవు. ఓకేనా? రైట్. కాబట్టి ఏ వాల్యూ మార్చకూడదు, బి వాల్యూని మార్చచ్చు. ఎందుకు? ఏ వాల్యూ ఏంటి? కాన్స్టెంట్. బి వాల్యూ ఏంటి? వేరియబుల్. ఏ ఏంటి? కాన్స్టెంట్. బి ఏంటి? వేరియబుల్. అర్థమైందా? అందుకని మనం మళ్ళీ ఇక్కడ కొత్త మనం రాస్తున్నాం. ఇదిగోండి, కాన్స్టెంట్స్ ఆర్ ద ఐడెంటిఫైయర్స్ హూస్ వాల్యూ డస్ నాట్ చేంజ్ డ్యూరింగ్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. మనం చేంజ్ చేయడానికి ట్రై చేస్తే ఏమొచ్చింది? ఎర్రర్ వచ్చింది. రైట్. థర్డ్ పాయింట్, నెక్స్ట్ పాయింట్, కాన్స్టెంట్స్ ఆర్ డిక్లేర్డ్ విత్ ది బై యూజింగ్ అన్నాలే, విత్ ది వద్దు, బై యూజింగ్ ది రైట్. ఏ వాడే ముందు? CONST రైట్. కాన్స్టెంట్ కీవర్డ్ వాడాము, రైట్. కీవర్డ్ వాడాము లేదా? కాన్స్టెంట్ కీవర్డ్ వాడాము లేదు? ఇక్కడ వాడాము. ఇది ఒక రకమైన కాన్స్టెంట్, దీన్ని సాధారణమైన కాన్స్టెంట్ అంటాం. ఇది కాకుండా సింబాలిక్ కాన్స్టెంట్ అని ఇంకోటి ఉంది. సింబాలిక్ కాన్స్టెంట్ అని ఇంకోటి ఉంది. యాక్చువల్గా నేను సి స్ట్రక్చర్ చెప్పినప్పుడు చెప్పాను, కొత్త వాళ్ళకి గుర్తు రాకపోవచ్చు. రైట్. హ్యాష్, దాన్ని పైన రాస్తాం, మెయిన్ పైన హ్యాష్ డిఫైన్ పిఐ అంటే పై వాల్యూ అనుకుందాం. ఇక్కడ ఈక్వల్ టు కూడా అవసరం లేదు, 3.141 సెమీ కోలన్ కూడా పెట్టాల్సిన పని లేదు. రైట్. ఇలా డిఫైన్ చేస్తే అంటే ఇప్పుడు పి వాల్యూ ఎంత అంటే 3.141. దీన్ని ఇలా రాయటాన్ని ఏమంటారు అంటే రైట్ సింబాలిక్ కాన్స్టెంట్ అంటారు. కావాలి అంటే అది ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేది లాస్ట్ లైన్ లో రాసి చూద్దాం. ఓకేనా? ప్రింట్ ఎఫ్ రైట్. ఎందుకు పెద్దగా రాయటం? రైట్. ది వాల్యూ ఆఫ్ సింబాలిక్ కాన్స్టెంట్ ఈజ్ అందాం. సింబాలిక్ కాన్స్టెంట్ ఈజ్
పర్సంటేజ్ డి కాదు కదా, అది 3.14 ఉంది, ఎఫ్ కదా, ఫ్లోటింగ్ పాయింట్ కదా, ఏనా? అందుకని ఈ ఫార్మాట్ స్పేసిఫైర్ మారుస్తున్నాను. దాని పేరేంటి? పిఐ, స్మాల్ పిఐఏ. వస్తుందా రాదా చూద్దాం. వచ్చిందా రాలేదా? ఫ్లోటింగ్ పాయింట్ 6 బిట్లు తీసుకుంటుంది అనుకున్నాం, ప్రిషన్ తీసుకుందా తీసుకోలేదా? అర్థమైందా? ఇది కూడా కాన్స్టెంటే, ఇది కూడా కాన్స్టెంటే. మరి సార్ కాన్స్టెంట్ వాల్యూ మార్చకూడదు అన్నారు, ఆ రూల్ దీనికి కూడా అప్లై అవుద్దా? అప్లై అవుద్ది. కావాలంటే చూడు, నువ్వు ఇక్కడ పిఐ ఈక్వల్ టు రైట్, పిఐ రైట్ ప్లస్ ఏదో ప్లస్ ఏదో 12 అని రాసామనుకో, ఏమొస్తుందో చూద్దాం. ఏముంది? రైట్, ఎల్ వాల్యూ రిక్వైర్డ్ లెఫ్ట్ ఆపరెంట్ అసైన్మెంట్, అసలు తీసుకోదు అది. అర్థమైందా? రైట్, అర్థమైందా నాన్న? ఇవన్నీ మీరు నోట్స్ లో రాయాలి చూసుకుని, లేకపోతే కనీసం నేను ఇది డాక్యుమెంట్ మీకు ఇచ్చేస్తాను కాబట్టి ప్రింట్అవుట్ అని తెచ్చుకోవాలి, ఏ రోజు దాదాపు చదవాలి. నువ్వు రాస్తే బెటర్, ఎందుకంటే ఒకసారి రాస్తే 10 సార్లు చదివినట్టు. అర్థమైందా? రైట్, కాబట్టి ఇలా రాస్తే ఎర్ర వస్తుంది కాబట్టి తీసేస్తున్నాను. రైట్, తీసేసి ఇక్కడ నేను పైకి వెళ్ళి మనం రాసుకున్న దాంట్లో ఏం రాస్తున్నాను అంటే రైట్, వి విష్ టు చేంజ్ ఎర్రర్ అని రాసాము. ఇక్కడ నేను రాస్తున్నాను మెయిన్ పాయింట్, మధ్యలో రాస్తున్నాను. కాన్స్టెంట్ ఎన్ని రకాలు? కాన్స్టెంట్స్ ఆర్ 2 టైప్స్. కాన్స్టెంట్స్ ఆర్ 2 టైప్స్. ఎన్ని రకాలు? 2 రకాలని మనం తెలుసుకున్నాము. అందులో ఒకటేంటి? ఒకటి ఫస్ట్ వన్ సాధారణంగా నార్మల్ కాన్స్టెంట్స్. నార్మల్ కాన్స్టెంట్స్ ని మనం ఎలా డిక్లేర్ చేసాం? ఇదిగోండి, ఇలా డిక్లేర్ చేసాం. రైట్ నాన్న, దీని పైకి తీసుకొస్తున్నా తెలియటానికి. కాన్స్టెంట్స్ ఆర్ డిక్లేర్డ్ బై యూజింగ్ ది కాన్స్టెంట్ కీవర్డ్, ఇక్కడే రాసేస్తున్నాను. రెండోది ఏంటి? సింబాలిక్ కాన్స్టెంట్స్. సింబాలిక్ కాన్స్టెంట్. రైట్, సింబాలిక్ కాన్స్టెంట్స్ మనం ఎలా డిక్లేర్ చేస్తున్నాం? రైట్, దీస్ కాన్స్టెంట్స్ ఆర్ defined. Right, these constants are represented using hash define. రైట్, దాన్ని సింగిల్ కొటేషన్ లో పెడదాం, హ్యాష్ డిఫైన్ వాడి అలా రాస్తాము. ఓకేనా? ఎగ్జాంపుల్ మనకి ఆ ప్రోగ్రామ్ లో ఉంది, తెలియపోతే నేను ఎందుకని మంచిది, మనం థియరీ రాసేటప్పుడు కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ రాయాలి. ఎగ్జాంపుల్ దీన్ని ఎలా రాసాం? CONST int a ఈక్వల్ టు ఏదో 123 ఏదో ఎంతో కొంత. ఓకేనా? దీన్ని ఎలా రాసాం? ఎగ్జాంపుల్ రైట్, ఎగ్జాంపుల్ రైట్, హ్యాష్ డిఫైన్ పిఐ ఈక్వల్ టు కూడా అవసరం లేదు, ఏదో 3.141 సెమీకోలన్ కూడా పెట్టవసరం లేదు. కావాలంటే చూడండి, పెట్టామా? సెమీకోలన్ పెట్టలా, ఈక్వల్ టు పెట్టలా. కాన్స్టెంట్స్ ఎన్ని రకాలు? 2 టైప్స్. సాధారణంగా టెక్స్ట్ బుక్ లోను అక్కడ ఇంటీజర్ కాన్స్టెంట్స్, రియల్ కాన్స్టెంట్, ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్స్, క్యారెక్టర్ కాన్స్టెంట్స్ అంటారు. అయితే అంటే అన్ని నీకేమైంది? రైట్, కానీ బేసిక్ గా కంపైలర్ 2 రకాలు తెలుసు. ఒకటి ఏం తెలుసు? నార్మల్ కాన్స్టెంట్స్ తెలుసు. రెండోది ఏం తెలుసు? సింబాలిక్ కాన్స్టెంట్లు తెలుసు. అర్థమవుతుందా? అర్థమయ్యిందా? రైట్, ఇక్కడ మనకి మిగతా వాళ్ళు చెప్పినట్లు రైట్, ఇక్కడ ఇంకో పాయింట్ కూడా రాద్దాం. బేస్డ్ ఆన్ ది డేటా టైప్స్, కాన్స్టెంట్స్ ఎన్ని రకాలు అంటే అది కూడా రాద్దాం. ఎందుకు వదిలేయటం? తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో, మళ్ళీ మనం రాసిన తప్పు అనుకుంటారు. ఒక ఒరిజినల్ ఇదే. కాన్స్టెంట్స్ ఎన్ని రకాలు అంటే ఒకటి న్యూమరికల్ కాన్స్టెంట్స్, మళ్ళీ న్యూమరికల్ కాన్స్టెంట్స్ ఎన్ని రకాలు అంటే 2 రకాలు. అందులో ఏ ఇంటీజర్ కాన్స్టెంట్స్ రైట్, 2 ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్స్. రైట్, రెండోది బి ఏంటంటే రెండో రకం ఏ రకమైన కాన్స్టెంట్స్ అంటే నాన్ న్యూమరికల్ కాన్స్టెంట్స్. రైట్, ఇందులో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఏ
క్యారెక్టర్ కాన్స్టెంట్స్, బి స్ట్రింగ్ కాన్స్టెంట్స్. రైట్, అర్థమైందమ్మా? డేటా టైపుల మీద ఆధారపడి కాన్స్టెంట్ ఎన్ని రకాలు అంటే 2 రకాలు. ఒకటి న్యూమరికల్ కాన్స్టెంట్స్, 2 నాన్ న్యూమరికల్ కాన్స్టెంట్స్. న్యూమరికల్ కాన్స్టెంట్స్ లో ఇంటీజర్ కాన్స్టెంట్స్, ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్స్. నాన్ న్యూమరికల్ కాన్స్టెంట్స్ లో క్యారెక్టర్ కాన్స్టెంట్స్, స్ట్రింగ్ కాన్స్టెంట్స్. రైట్, ఇది అర్థమైంది కదా మీకు? అది బేసిక్ గా ఇక్కడ మీకు నార్మల్ కాన్స్టెంట్స్, సింబాలిక్ కాన్స్టెంట్స్ అర్థమైందా? అర్థమైందా? అర్థం కదా? మళ్ళీ చెప్పనా? ఇది మళ్ళీ చెప్పనా? అర్థమైందా? మళ్ళీ చెప్పనా? రైట్, ఇదిగో ఏ అనేది ఇంటీజర్ వేరియబుల్, యాక్చువల్ గా అది మెమరీ లొకేషన్ ఐడెంటిఫైర్, అది ఇంటీజర్ టైప్ వాల్యూని తీసుకుంటుంది, అది కాన్స్టెంట్. అందుకే ఏని కింద మార్చడానికి ట్రై చేసినప్పుడు మనకి ఎర్రర్ వచ్చింది. ఇక్కడ సింబాలిక్ కాన్స్టెంట్ పి అనేది దాన్ని హ్యాష్ డిఫైన్ తో డిక్లేర్ చేస్తాం. దానికి ఒక పేరు పెట్టాం పి, దానికి ఒక వాల్యూ ఇచ్చాం. నువ్వు 3.141 ఇవ్వకపోతే ఇంకేదైనా ఇచ్చుకో, 9 పాయింట్ సంథింగ్ ఇచ్చుకో, అదే వస్తుంది, ఇబ్బంది లేదు. కావాలంటే చూడు, నేనేదో రాస్తాను. రైట్, 9.1234 తీసుకుంటుందా? తీసుకోదా? తీసుకుంటుంది. ఎందుకు తీసుకో? మనం ఏమిస్తే అది తీసుకుంటుంది. దానికి ఏం తెలుసు? పై వాల్యూ 3.14 అని దానికి ఏం తెలుసా? మ్యాథమెటిక్స్ లో కనిపెట్టారని మనకు తెలుసు. రైట్, ఇది అంటే ఈ వాల్యూని ఒక సింబల్ తో గుర్తు పెట్టుకుంది, పిఐ అనే సింబల్ తో. ఆ సింబల్ ఎక్కడ వస్తే అక్కడ ఆ వాల్యూ పెట్టేస్తుంది. రైట్, అందుకని దాన్ని సింబాలిక్ కాన్స్టెంట్స్ అన్నాము. రైట్, అందుకని దాన్ని సింబాలిక్ కాన్స్టెంట్స్ అన్నాము. రైట్, కావాలి అంటే ఆ పాయింట్ కూడా రాద్దాం సింబాలిక్ కాన్స్టెంట్స్ దగ్గర. రైట్, when a symbol appears, right, the associated value to that symbol is substituted. రైట్, అక్కడ ఎక్కడైతే ఆ సింబల్ కనపడుతుందో ఆ సింబల్ కనపడంగానే ఏం చేస్తుంది? అక్కడ ఆ వాల్యూని పెట్టేస్తుంది. ఇదిగో ఇక్కడ పిఐ కనపడింది, పిఐ దగ్గర తీసుకొచ్చి ఇది పెట్టేసింది. కానీ పిఐకి మనం యాడ్ చేద్దామన్నా కానీ ఎర్రర్ ఇస్తుంది. అర్థమైందా? ఇప్పుడు నేను ఇంటీజర్ కాన్స్టెంట్స్ కి, ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్స్ కి ఎగ్జాంపుల్ రాయనా? అయ్యా, మీరు ఈ ఎగ్జాంపుల్ చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. కోడింగ్ లో నువ్వు రాసేటప్పుడు ఊరిని కాన్స్టెంట్లను థియరీ రాస్తే మార్కులు వేయరు. రైట్, ఇంటీజర్ కాన్స్టెంట్ అంటే ఏంటి? ఇంటీజర్ డేటా టైప్ తో ఉండే కాన్స్టెంట్. సాధారణంగా నేను అన్ని నార్మల్ కాన్స్టెంట్స్ రాస్తాను. కాన్స్టెంట్ ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ ఎంత ఇద్దాం? ఇష్టం, ఏదో 150 ఇచ్చుకుంటున్నాను నేను. ఇది ఇంటీజర్ కాన్స్టెంట్, అంతే కదా? ఎక్స్ వాల్యూ మారిస్తే ఎక్కడ వచ్చిందో రాలేదు, ఇందాక వచ్చింది. రైట్, కాన్స్టెంట్ ఫ్లోట్ వై యొక్క డేటా టైప్ ఏంటి? ఫ్లోటింగ్ పాయింట్ 12.345. ఇది ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్, అంతే కదమ్మా? అదే పైదేమో ఇంటీజర్ కాన్స్టెంట్స్, రెండోదేమో ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్. రైట్, కాన్స్టెంట్ క్యారెక్టర్ సిహెచ్ ఈక్వల్ టు క్యారెక్టర్ డేటా టైప్ అంటే ఏం చెప్పాం? సింగిల్ క్యారెక్టర్, అంతే కదా? ఈ సింగిల్ క్యారెక్టర్ లో నేను సింగిల్ కొటేషన్స్ లో హ్యాష్ రాసిన ఓరక. రైట్, ఇదేంటి? క్యారెక్టర్ కాన్స్టెంట్. స్ట్రింగ్ కాన్స్టెంట్ చెప్పాలి అంటే మీకు యారే తెలియాలి. స్ట్రింగ్ అంటే ఏంటి అంటే, ఇక్కడ నేను ముందు ఇది రాశా కాబట్టి స్ట్రింగ్ కాన్స్టెంట్స్ అని కూడా రాశా కదా, నేను ఇక్కడ స్ట్రింగ్ అని రాశా కదా, అందుకని ఇక్కడ నోట్ రాస్తా. అది స్ట్రింగ్ అంటే ఏంటి? స్ట్రింగ్ అంటే ఏంటి అంటే ఏ సీక్వెన్స్ ఆఫ్ ఈజ్ నోన్ యాజ్ స్ట్రింగ్, ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. క్యారెక్టర్స్ అన్నిటిని లైన్ లో రాస్తే దాన్ని మనం స్ట్రింగ్ అంటాం. ఫర్ స్ట్రింగ్ అండ్ ఇట్ షుడ్ బి ఎన్క్లోజ్డ్ ఇన్ డబుల్ కోట్స్. అది రాయటం మర్చిపోయాను. ఎన్క్లోజ్డ్ ఇన్ డబుల్ కోట్స్ అంటే ఇదిగో మామూలుగా ఇటు మధ్యలో ఉండాలి. రైట్, ఇలా మధ్యలో ఉండాలి స్ట్రింగ్ అంటే. అర్థమైందా? ఎగ్జాంపుల్ మనం ఎన్నైనా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్
అమృత సాయి, ఇది స్ట్రింగ్ కాన్స్టెంట్, రైట్. లేకపోతే ఇంకో ఎగ్జాంపుల్, రైట్, నేను ఊరికి ఇలా రాస్తున్నా, రమేష్ 1 2 3, అది ఏదైతే మధ్యలో నెంబర్లు ఉన్నా కానీ ఇంక్లూడింగ్ స్పేస్ తో కూడా కలిపి కాన్స్టెంట్, ఈ మధ్యలో ఉన్న గ్యాప్ కూడా స్పేస్ కూడా కాన్స్టెంట్, అర్థమైందా? లేకపోతే రైట్ మళ్ళీ ఇలా రాస్తున్నా నేను, రైట్, సురేష్, రైట్, హ్యాష్ రైట్ 4 5 6, ఇవన్నీ స్ట్రింగ్ కాన్స్టెంట్లు, అర్థమైందమ్మా? రైట్. నేను ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ముందు ఈ కాన్స్టెంట్ని ప్రింట్ చేస్తాను, printf, రైట్, వాల్యూ ఆఫ్ ఇంటీజర్ కాన్స్టెంట్ ఈజ్ ఇంటీజర్ కాబట్టి %d \n, x, అంతే కదా, చివరిలో ఏం పెట్టాలి, సెమీకోలన్, రైట్. నేను తొందరగా అయిపోవటానికి ఇది కాపీ చేస్తున్నాను, మన క్లాస్ టైం అయిపో వస్తుంది, రైట్. వాల్యూ ఆఫ్ ఫ్లోట్ కాన్స్టెంట్ ఎందులో ఉంది, ఫ్లోట్ కాన్స్టెంట్ y, రైట్. 3 వాల్యూ ఆఫ్ క్యారెక్టర్ కాన్స్టెంట్ ఎందులో ఉంది, క్యారెక్టర్ కాన్స్టెంట్ ఎందులో ఉంది, ch, రైట్. ఇదిగోండి ఆ వాల్యూస్ వస్తాయి లేదో చూడండి, వచ్చాయి. ఓహో, ఎందుకు %d ఎందుకు వచ్చింది ఇది, ఇక్కడ %d వాడాను అందుకని 0 వచ్చింది, %f ఇక్కడ %c రాయాలిగా, రైట్, సారీ, ఓకేనా, అర్థమైందా? దీన్ని ఏదైనా మార్చడానికి ట్రై చేశాను అనుకో, ఊరికి నేను కావాలి అంటే ఈ కింద ప్రాసెసింగ్ లో a = a + 4 అని రాశాను, ఏం చేస్తుందో చూద్దాం, కాన్స్టెంట్ కాబట్టి మార్చొద్దు అంటుంది, ఎర్రర్ వచ్చింది, అంతేనా? ఇంటీజర్ కాన్స్టెంటే కదా, సారీ ఏ అన్న x ఏ అన్డిక్లేర్ అంటాం, ఏమైనా మార్చిందా, మార్చలేదు, ఎర్రర్ వచ్చింది, అంతే కదా. అలాగే y అనేది ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్ కదా, y ని మార్చడానికి ట్రై చేస్తాను, ఏమైనా ఎర్రర్ ఇస్తుందా లేదా తీసుకుంటుందో చూద్దాం, y = రైట్ y + 4, ఊరికి అలా చూస్తాం, సేమ్ ఎర్రర్, అవునా కదా. రీడ్ ఓన్లీ అంటే అందులో నుంచి బయటికి తీయగలం తప్పితే అందులో పెట్టలేము, ఓకేనా. ఫైనల్ గా క్యారెక్టర్ కాన్స్టెంట్, రైట్, ch ప్లస్ ఎందుకు, ప్లస్ కూడా క్యారెక్టర్ కదా, ప్లస్ సమ్ కేని యాడ్ చేస్తున్నా, ఏమంటుందో చూద్దాం, అంటే ఆ హ్యాష్ పక్కన కే రావాలి, వస్తుందో రాదో చూద్దాం, అర్థమైందా? కాన్స్టెంట్ వాల్యూస్ ప్రోగ్రామ్ లో మార్చకూడదు, ఆ స్ట్రింగ్ కాన్స్టెంట్ చెప్పలేదు కాబట్టి నీకు అది అర్థం కాదు, కానీ నేను చెప్తున్నాను, కాన్స్టెంట్ str ఇలా వదిలేయాలి, చాలా క్యారెక్టర్స్ కావాలి కదా, ఈక్వల్ టు అమృత అని రాశాను, ఓకేనా, రైట్. printf వాల్యూ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ %s వాడాలి, %s \n స్ట్రింగ్ కాబట్టి str అని రాశాను, ఏమొస్తుందో చూద్దాం, ch మార్చలే, తీసేయలేదనమాట మనం, ఇది అంతే కదా, కాన్స్టెంట్ మార్చకూడదు కాబట్టి అది తీసేయాలి కదా, అందుకని అవి వచ్చిందా రాలేదు, ఇది స్ట్రింగ్ కాన్స్టెంట్, రైట్. డేటా టైప్స్ మీద ఆధారపడి నేను నీకు ఇంటీజర్ కాన్స్టెంట్ చెప్పాను, ఫ్లోటింగ్ పాయింట్ క్యారెక్టర్ కాన్స్టెంట్ చెప్పాను, క్యారెక్టర్ కాన్స్టెంట్ చెప్పాను, మాస్టర్ ఇది క్యారెక్టర్ అని ఉంది కదా, అందుకే స్ట్రింగ్ అంటే ఏమని రాసుకున్నాం, నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అని ఇక్కడ మనం రాసుకున్నాము, అర్థమయ్యిందా? అర్థమైనట్లేనా? రేపటి చదువుకు వస్తారా, రైట్. మీరు రేపు చదువు ఈ క్లాస్ ఇక్కడితో ఆపేస్తున్నాను, ఓకే, బాయ్.